అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మనుషులు మతాలు వేరేమో కానీ మనిషిలో ఉన్న జీవుడు ఒకటి. దేవుడు సముద్రంలో నీరు ఒకటే, నిప్పు ఒకటే. మనిషిలో ఉన్న దేశము తీసేసుకుంటే అందరం కూడా ఒకటే అనేది భావన వచ్చేస్తుంది. దేవుడి చిత్తంలో అందరము ఈ భూమి మీద చల్లగా ఉండాలి. దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవునికి రుణపడి ఉన్నాము. ఈ టైంలో మనకు మంచి హృదయము కలిగి జీవించటానికి సహాయము చేసినందుకు మనం ఏమి ఇచ్చినా ఆయన రుణము తీర్చుకోలేము అని దేవుడితో మనం మాట్లాడుకోవాలి. దేవుడితో మనం ఎంత మొరపెట్టుకోవాలి. ఎందుకు తెలుసా? సమాజంలో పాపంలోకి మనకు దూరం ఉంచాడు. ఈ పాపానికి దూరం ఉంచిన దేవుడికి మనం ఏమిచ్చినా ఆయన రుణము తీర్చుకోలేము. ప్రతి వ్యాధి బాధకు కూడా దేవుడు దూరం ఉంచుతున్నాడు. మనకు దేవుడు మేలు చేసినట్టు అని దేవుడిని ప్రార్థన చేసుకోవాలి. నా దేవా, నా రక్షకుడా, గొప్ప దేవుడు అయ్యా, ఈ లాస్ట్ దినము 2024 సంవత్సరములో లాస్ట్ దినం రోజు ఉన్నాము తండ్రి. ఇంకా 12 గంటలు టైంలో మేము ఉన్నాము. ఈ 12 గంటలు టైంలో మరొక నూతన సంవత్సరం వస్తుంది. మా రాష్ట్రాలకు, మా ప్రతి జిల్లా, మండలం, గ్రామాలు, విలేజ్లకు మీ కాపుదల ఉంచి గర్భఫలం లేని వాళ్లకు గర్భఫలము, చదువు, ఉద్యోగం, వ్యాపారాలు, చేతి పని, కూలి పని, ఉద్యోగాల్లో తోడుగా ఉండి అయ్యా, రైతు పని నాయన, కరెంటు వాళ్లకు, పోలీసు వాళ్లకు, డాక్టర్ల సిస్టర్లకు, సైనికులకు మీరు దీవించి, సేవకులకు దీవించి ఈ భూమి మీద సమస్తము వెరిగి ఉన్నారు తండ్రి. నోరు లేని జీవులకు కూడా దీవించండి అయ్యా. యేసయ్య, ప్రతి వారిని మీరు దీవించండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ, సమాధానం, తగ్గింపు జీవితం, మారు మనసు, మంచి మనసు కలిగి జీవించటానికి ఒకరికి ఒకరు ప్రేమ, సమాధానం మీరు ఇవ్వండి. మీరు ఆశీర్వదించండి. గొప్ప దేవుడు అయ్యా, ఈ టైం దాకా, ఈ రోజు దాకా మమ్మల్ని కాపాడిన దేవా, మీకే వందనాలు, స్తోత్రం. మీ నామంలో ఘనపరచండి, మీ నామంలో మేలు చేయండి. నేను వెళ్తున్న ప్రతి మార్గంలో మీరుండండి. మీరే సహాయము దయచేయండి. మీకే వందనాలు, మీకే స్తోత్రం. ఘనమైన దేవా, ఆశీర్వదించే దేవుడు, మేలు చేసే దేవుడు, సహాయము దయచేయండి. యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో దేవుడి చిత్తము బాగు జరగాలి, అందరూ బాగుండాలి, అందరూ హృదయాలు మారాలి, అందరి హృదయంలో పాపము తీసేయాలని అందరి కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా చేస్తున్నాను అందరి కొరకు.